మెగాస్టార్ చిరంజీవి కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి మద్దతు కోసం రాజకీయ నాయకులు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి. తాజాగా తన తమ్ముడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలంటూ ప్రజలకు విన్నవిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ వీడియోలో చిరు మాట్లాడుతూ అమ్మ కడుపున ఆఖరిగా పుట్టిన అందరికీ మేలు చేయాలి, అందరికీ మేలు జరగాలి, ఆ విషయంలో మా తమ్ముడు పవన్ ఎప్పుడూ ముందుంటారని చిరు చెప్పారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ది. రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని, తన తమ్ముడు మాత్రం ఎలాంటి అధికారంలో లేకపోయినా సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని, దేశం కోసం పోరాడే జవాన్లకు ఇచ్చాడని అన్నారు. తన తమ్ముడు బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చాడని, కానీ పాలిటిక్స్ లోకి మాత్రం తన ఇష్టంతోనే వచ్చినట్టు పేర్కొన్నారు. ఏ తల్లికైనా సరే తన తనయుణ్ణి అనరాని మాటలంటే గుండె తరుక్కుపోతుందని, అలానే తమ్ముడిని అకారణంగా తిడుతుంటే ఏ అన్నకైనా బాధ వేస్తుందని అన్నారు. పవన్ ను తిడుతున్నారని తన తల్లి బాధపడుతూ ఉంటే అమ్మకు ఒకటే మాట చెప్పాను, ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల కోసం చేస్తున్న ఈ యుద్ధం ముందు మన బాధ పెద్దది కాదు అని మా అమ్మకి వివరించాను. తన తమ్ముళ్లాంటి నాయకులను చట్టసభలకు పంపించాలని, పిఠాపురంలో జనసేనకు ఓటు వేయండని, పవన్ కళ్యాణ్ ని గెలిపించండని, మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతారు అన్నారు చిరు. మీకు న్యాయం చేయడం కోసం ఎంత త్యాగమైనా చేస్తాడు అంటూ ప్రజలందరికీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, జై హింద్ అని చిరంజీవి తమ్ముడికి మద్దతు తెలుపుతూ మీడియాలో మాట్లాడారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మెగాస్టార్ ఆర్థికంగా ఆదుకుంటూ జనసేన పార్టీ కోసం 5 కోట్ల విరాళం అందించి పార్టీకి మద్దతు తెలిపి తమ్ముడి పట్ల ప్రేమను గొప్ప స్థాయిలో చాటుకున్నారు.